చికెన్ బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. మా చిన్నోడైతే రోజు ఇదే తింటానని అల్లరి చేస్తాడు. మీ పిల్లలు కూడా ఇంతేనా? సో ఎప్పుడు చేసినా ఒకే స్టైల్‌లో ఈ బిర్యానీ టేస్ట్ రావాలంటే నేనెలా చేస్తానో ఇప్పుడు మీకు చూపిస్తా. ఒక బౌల్‌లో క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్‌ని వేసి అందులోనే ఉప్పు, పసుపు, కారం, చికెన్ మసాలా, గరం మసాలా, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. వేసిన తర్వాత ఈ మసాలాలన్నీ చికెన్ పీసెస్ అంతటికి బాగా పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ హాఫ్ కేజీ చికెన్‌కి నేను పావు పెరుగు కూడా వేస్తున్నాను. పెరుగు కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత అందులోనే కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి. ఇక్కడ కొత్తిమీర, పుదీనా పేస్ట్ చేసి వేయొచ్చు. ఫ్లేవర్ అంతా మా హస్బెండ్కి ఇష్టం ఉండదని నేను ఇలానే వేసేసా. తర్వాత ఆనియన్స్ కూడా మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా డీప్ ఫ్రై చేసిన ఆనియన్స్ని కూడా మనం ముందుగా పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్లో వేసుకొని ఇవి కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ ఎంత మిక్స్ చేస్తే ఆ మసాలా టేస్టెస్ అండ్ ఫ్లేవర్స్ అన్నీ చికెన్ పీసెస్కి పడతాయి. తర్వాత ఫ్రై చేసిన ఆనియన్స్లో ఆయిల్లే కొద్దిగా తీసుకొని ఇందులో మనం వేసుకొని ఇది కూడా మిక్స్ చేసి మనం దీన్ని 2 అవర్స్ మ్యారినేట్ చేసుకోవాలి. ఎంత ఎక్కువ మ్యారినేట్ చేస్తే పీసెస్ టేస్ట్ అంత బాగుంటుంది. నేను ఇక్కడ దావత్ బాస్మతి రైస్ని అయితే యూజ్ చేస్తున్నా. ఇవి చాలా బాగా వస్తుందండి. ఒకసారి బాయిల్ అయిన తర్వాత ఇవేంటంటే హాఫ్ కేజీ నేను బాస్మతి రైస్ తీసుకొని క్లీన్ చేసేసి వాటర్ వేసి ఇది కూడా మనం 1 అవర్ పాటు నానబెట్టుకోవాలి. ఒక బౌల్లో వాటర్ వేసుకొని అందులోనే మొత్తం ఈ స్పైసెస్ అన్నీ వేసుకోవాలండి. బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకున్న తర్వాత అందులోనే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులో వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా కూడా ఇలా వేసుకోవాలి. ఇవి బాగా మరిగి ఆ ఫ్లేవర్స్ అన్నీ రైస్కి బాగా పడతాయి. అందులోనే కట్ చేసిన లెమన్ కూడా వేసుకున్న తర్వాత ఇక్కడ నేను 1 స్పూన్ నెయ్యి వేసుకుంటున్నా. చాలా ఫ్లేవర్గా రైస్ మొత్తం లూజ్గా వస్తుంది. తర్వాత ఇందులోనే మనకి రైస్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే హోమ్ మేడ్ బిర్యానీ మసాలా పౌడర్ని కూడా 1 స్పూన్ నేను వేసుకుంటున్నా. బిర్యానీ స్పైసెస్తో పాటు ఈ పౌడర్ కూడా వేస్తే టేస్ట్ డబుల్ అవుతుంది, ఫ్లేవర్ కూడా. సో ట్రై చేసి చూడండి. ఇలా బాయిల్ అయిపోయిన తర్వాత మనం ముందుగా నానపెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా ఇందులో వేసుకొని బాగా మరగనివ్వాలి. సో ఇదిలా రైస్ మనకి 70 to 80% కుక్ అయిపోవాలి. అందులోని వాటర్ని కొద్దిగా మనం కలెక్ట్ చేసుకొని సైడ్కి పెట్టుకోవాలి. ఇది ఎందుకో నేను లాస్ట్లో చెప్తా. తర్వాత మనం బాయిల్ అయిన రైస్ని స్ట్రైన్ చేసుకోవాలి. స్ట్రైనర్లో వేసుకొని ఈ రైస్ని సైడ్కి పెట్టేసుకొని ఒక ప్యాన్ తీసుకొని వెడల్పాటి ప్యాన్ తీసుకొని అందులో కొంచెం నెయ్యి ఇంకా కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలి. అందులోనే కొంచెం ఆ ఆయిల్కి సరిపడా ఆ స్పైసెస్ వేస్తే ఆ స్పైసెస్ అనేవి ఆయిల్కి ఫ్లేవర్ పడుతుంది. అందులోనే కొంచెం కాజు కూడా వేసి అలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో మ్యారినేట్ చేసిన చికెన్ అయితే రెడీ అయిపోయిందండి. ఆయిల్ పైకి వచ్చేసి చాలా చూడడానికి కలర్ఫుల్గా కనిపిస్తుంది. సో ఈ ఆయిల్లో ఈ చికెన్ని వేసేసుకొని బాగా వేగనివ్వాలి. ఇదేంటంటే ఇది కూడా మనకి ఒక 70% అయితే చికెన్ కుక్ అయిపోవాలండి. ఇలా లిడ్ క్లోజ్ చేసేసి కుక్ అయిన తర్వాత మనం తీసి చూస్తే సో చూస్తున్నారు కదా, చికెన్ అంతా 70% అయితే మనకి కుక్ అయిపోయింది. ఇలా ఆయిల్ పైకి వచ్చేసి ఇలా అయితే చికెన్ బిర్యానీ చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. ఇందులో మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా లేయర్లా వేసుకోవాలి. ఇక్కడ నేను 2 లేయర్స్ వేయట్లేదు, ఓన్లీ 1 లేయరే వేస్తున్నా. ఇలా 1 లేయర్ల రైస్ వేసి ట్రై చేసి చూడండి. తప్పకుండా రైస్ అయితే అంటుకోదు, ముద్దవ్వదు. ఇలా ప్లెయిన్గా పొడి పొడిగా మనకి బిర్యానీ అయితే వస్తుంది. సో ఇలా మొత్తం మనం ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. కింద లేయర్ అంతా చికెన్, పై లేయర్ అంతా రైస్ తోటి. తర్వాత దానిపైనే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. మొత్తం ప్యాన్ అంతా స్ప్రెడ్ అయినట్టు ఫ్రైడ్ ఆనియన్స్ వేసిన తర్వాత అందులోనే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఇంకా పుదీనా కూడా వేసుకొని మొత్తం స్ప్రింకిల్ చేసుకోవాలి. దానిపైనే మనం 1 స్పూన్ నెయ్యి కూడా ఇక్కడ నేను యూజ్ చేస్తున్నా ఫ్లేవర్ కోసం. తర్వాత ఇందులోనే హోమ్ మేడ్ బిర్యానీ మసాలా పౌడర్ని కూడా మొత్తం అంతా స్ప్రెడ్ అయినట్టు స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా అప్పుడు కలెక్ట్ చేసి పెట్టుకున్న వాటర్ని కూడా ఇక్కడ వేయాలి. ఎందుకంటే అది అస్సలు రైస్ అంటుకోకుండా మనకి ఈవెన్గా కుక్ అవ్వడానికి. సో ఇక్కడ ఏంటంటే మనం ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకొని దానిపైన ఈ బిర్యానీ హండీ అనేది ప్లేస్ చేసుకోవాలి. ఎందుకంటే అడుగు మాడకుండా ఉండడం కోసం. ఇది 10 మినిట్స్ మీడియంలో పెట్టుకొని 10 మినిట్స్ సిమ్లో పెట్టుకున్న తర్వాత మనం చూసామంటే సో పిల్లలకే కాదండి, పెద్దవాళ్ళకి కూడా ఎంతో ఇష్టమైన చికెన్ దమ్ బిర్యానీ అయితే
ఈజీగా ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను చెప్పిన చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతూ ఈ బిర్యానీ ట్రై చేసి చూడండి. తప్పకుండా మీరు ఎప్పుడు బిర్యానీ చేసినా ఇదే టేస్ట్ ఇలానే వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.